ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను. నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి అప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామ్మర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి VKOC 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023. డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేమెవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న VKOC 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కళ్యాణ్ కన్నీ ఓపెన్ 5 ఉన్నాయి కదా, 5 పేర్లు చదువుతాను నేను. అసలు కళ్యాణ్ కన్నీ ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి టెండర్ డేట్ 24/5/2025. పాల్గొన్న వాళ్ళు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR. RVSR అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు జేవి. ఎక్స్ప్రెస్ వే ఎవరిది? ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు? ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు. సరే, విద్యాసాగర్ రావు గారు ఎవరో మీకు తెలుసు. క్లియర్? ఇంకోటి RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ 4/7/2025 పాల్గొన్న బిడ్డలు 6 మంది. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లు నిశాంతరావు, మదన్మోహన్ రావు. నిశాంతరావు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు సుధాకర్ రావు. ఈయన ఎవరెవరికి బంధువో మీకు అందరూ తెలిసిందే. క్లియర్? SRFP OC 2 ప్రాజెక్ట్ టెండర్ 22/10/2025 పాల్గొన్న వాళ్ళు 12 మంది. పొందిన వాళ్ళు హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఈ హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ పూర్తిగా
టీఆర్ఎస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పొందిందో, ఎవరితో చేతులు కలిపి ఉందో, ఎవరితో ఉందో మీ అందరికీ తెలిసింది. మరి వీళ్ళల్లో అసలు ఈ 5 కంపెనీలు మీరు ఇది సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరి? మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరియో. ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా, అసలు వర్క్లు వచ్చాయా?